భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా చంద్రబాబు సర్వే చేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ చంద్రబాబు సర్వేల్లో అసలు సర్వే రాళ్లు లేవన్నారు. సర్వే రాళ్లు లేకుండా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే. ట్యాంపర్ చేయలేని పాస్బుక్లు ఇవ్వాలన్నదే మా తపన. పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. కమిషన్లు తీసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. 22A గురించి బాబు మాట్లాడడం ఆశ్చర్యమిస్తుందన్నారు. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నాను. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ విధమైన అంటాడు సర్వేరాలను కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కావాలా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి. లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలి, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలి. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుండి దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిపై ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేయగా విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును అధికారులు సుమారు 7 గంటల పాటు విచారణ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి 4 నెలలు పూర్తి అయి అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. సూటు ఊటు వేసుకొని మనం డావాస్ పోయిన మనోడు మంత్రి ముఖ్యమంత్రి డావాస్ పోయినారు. అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందరిని పిలుస్తారు. అక్కడ వరల్డ్ మొత్తం నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ అన్ని కంపెనీస్ వస్తే మాట్లాడడం. మనకు డావాస్ మీటింగ్ పోవడానికి మనకు అభ్యంతరం లేదు. మన మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్ కూడా పోయారు, మన ఎన్డీఏ చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళారు. అక్కడ మనకేం అభ్యంతరం. కానీ గత సంవత్సరము పోయినప్పుడు ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఏమన్నాడు, 1,48,000 ఏదో మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు దాదాపు 1,00,000 పైగా ఇన్వెస్ట్మెంట్, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఏమైంది? ఆ కంపెనీ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టారు లొకేషన్స్?
1.5 year అయిపోయింది మీరు పోయొచ్చి. ఎక్కడ ఉన్నది ఆ సంబంధించినటువంటి ఒక ఏదైతే మీరు లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసుకొస్తాం అంటే మరి ఇక్కడ పరిశ్రమలు వస్తే స్థానిక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేరు, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు నిర్మాణం చేయాలి కదా. అది చేస్తా అని చెప్తున్నా పోయినాం. ఫ్యూచర్ సిటీ పెట్టినాం. అక్కడ కూడా ఏం కంపెనీస్ అగ్రిమెంట్ చేసినా మనకు తెలియదు. ఈ దావోస్లో కూడా వీళ్ళు ఏ కంపెనీస్ పెట్టుకునే ఇప్పుడు కేసీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఆ కంపెనీతో పెట్టుకుంటారు ఈ అంటే మీరు కూడా పోయారు కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ గారే దావాస్ పోయారు. మరి నువ్వు ఏ కంపెనీ ఇక్కడ పట్టుకోవచ్చు చెప్పు. నువ్వు కంపెనీని పట్టుకురాలే, కాంగ్రెస్ కంపెనీ పట్టుకురాలే. 7,000 కిలోమీటర్లు పోయి మీరు దావాస్లో ఏం చేస్తున్నారని అడుగుతాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ దావోస్ పర్యటన అంశాలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే ధైర్యం లేని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడడం విడ్డూరమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఒక కుటుంబం చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబమే అని ఆరోపించారు. దావోస్ పర్యటనపై కేటీఆర్ విమర్శలకు స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తుంటే కొందరికి అసూయగా ఉంది. ప్రజాప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని అన్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు, ఈ తోడు దొంగలు, ఈ దగులుబాజులు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శుద్ధ పూసలు అబ్బా కొంచెం సిగ్గనిపిస్తలేదా మీకు? చీమునెత్తు లేదా మీకు? సిగ్గన పదం లేదా ఒంట్లో మీకు? గత 10 ఏళ్ళు రైతులను హింస పెట్టిర్రు, రైతులను జైలు వేసిర్రు, ఉద్యమకాలను ఇబ్బంది పెట్టిర్రు, ప్రజా సంఘాలను అవమానపరిచిర్రు, నిరుద్యోగులను జైలు వేసిర్రు. అంటే నీకు దమ్ము ధైర్యము మీ నాయనకు లేకుండా, మీకు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోయే దమ్ము ధైర్యం లేని మీరు ఇప్పుడు లేని మిసాలు తిప్పుతా ఉన్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ చెంప చెళ్ళు అనే విధంగా, మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా మిమ్మల్ని కొట్టడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉంది. పచ్చి అబద్ధాల కోర్లు ఇద్దరు. ఈ దగులుబాజు దుర్మార్గులు మాటలు చూస్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే గతంలో వీళ్ళు ఏం తప్పు చేయనట్టే. గత 10 ఏళ్ళు ఎక్కడ వీళ్ళు దోచుకోనట్టే. నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు మీ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లకే, నియామకాలు మీ ఇంటికే, మీ సంతోషరావుకే, నిధులు మీ కల్వకుంట్ల కుటుంబానికి. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కుటుంబం. నిజాంపేట్ చౌరస్తాలో బీజేపీ నాయకుడు సీతారామరాజు తన 50వ పుట్టినరోజు సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ వినియోగంతో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతుంది. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు సూచించారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా 49 కంప్లీట్ అయ్యి 50లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ కార్యక్రమం చేస్తుంటా నేను. ఆ సందర్భంగా ఈసారి కూడా ఏదో ఒక యాక్టివిటీ కార్యక్రమం చేయాలని మా గవర్నర్ రవికుమార్ యాదవ్ గారిని
సందర్భంగా అడగడం జరిగింది. అన్న ఈసారి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనగానే రోడ్డు మీద అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళని మనం కాపాడిన వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలకు రక్షణ కవచం వల్ల హెల్మెట్స్ నిలబడతాయి కాబట్టి సందర్భంగా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకు మరింత దగ్గర కావాలని చెప్పిర్రు. వారి యొక్క సూచన మేరకు నేను ఈ సందర్భంగా మా కాలనీ వాసులకి మా ప్రాంతంలో సోదరులకు హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. హెల్మెట్లు పంచడం అనేది మామూలు విషయం కాదు. నాతో అడిగితే నేను చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం రోడ్డు పైన హెల్మెట్ లేకుండా చిన్న దెబ్బతోటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తప్పకుండా మనం ప్రాణాలకి ఒక తోటి ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి నేను చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శేరిలింగంపల్లిలో ప్రతి ఒక్క జన్మదినం, నా జన్మదినమైనా వాళ్ళ జన్మదినమైనా మా నాన్న జన్మదినమైనా ఏదో ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు. మరి తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఉన్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడు కూడా నిరంతరం పార్టీలు మారేది కాదు, పార్టీలు ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళే నిజమైన కార్యకర్త, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బాగంబర్పేట్ డివిజన్ సీసీ కాలనీలోని 20 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ పనులను ప్రారంభించిన అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సందర్భంగా కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్బీహెచ్ పార్క్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, చందు, శ్రీరాములు, ముదిరాజ్, మిరియాల రవీందర్, రమేష్, అప్రోస్ పటేల్, మిరియాల శ్రీనివాస్, బాలరాజ్, అంజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం హకీంపేట్ డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్డీఓ అధికారి త్రివేణి హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సడక్ సురక్షణ జీవన్ రక్ష అనే నినాదం ఈ సంవత్సరం స్లోగన్గా ప్రకటించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రీజియన్ లెవెల్లో 32 సంవత్సరాల కాలంలో ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా ఉన్న 3 ఉత్తమ డ్రైవర్లను ఎంచుకుని వారికి నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే హకీంపేట్ డిపోలో కూడా 3 ఉత్తమ డ్రైవర్లకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 11 డిపోలో ఉద్యోగులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ నెల రోజులు కూడా వివిధ రకాల కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. సో ఫస్ట్ డే ఒకటో మన రవాణా శాఖ మంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని. దాని తర్వాత ప్రతి డిపోలో కూడా ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ హైర్ బస్ డ్రైవర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ యొక్క ఫ్యామిలీస్ని కూడా పిలిపించి డిపోలకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా చేయడం జరిగింది. సో రేపు బ్లడ్ డొనేషన్ కూడా చేపడుతున్నాం. అలాగే ఈ ఉత్తమ అంటే యాక్సిడెంట్స్ చేయకుండా ఉత్తమ డ్రైవింగ్ ప్రతిభ కనపరిచిన డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క సన్మానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నాం. తర్వాత నిర్లక్ష్యం, ఓవర్ స్పీడింగ్, తర్వాత డ్రంక్ డ్రైవింగ్, ఇవే ఎక్కువ మన తప్పిదాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ శాతం ప్రమాదాలు ఎక్కువ రోగాల కన్నా రోడ్డు ప్రమాదాలని ఎక్కువ చనిపోతున్నారు. సో మనంత భద్రత తీసుకోవాలి. భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మన అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలి. బైక్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పగా ఉపయోగించాలి. ఏమంటే 2 వీలర్స్ 70% 2 వీలర్స్ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంటాయి. 2 వీలర్స్ ఎక్కువ రోడ్
మేజర్గా ఎక్కువ పేరెంట్స్ పిల్లలకి బైక్ స్కూటీలు ఇప్పించడము, తర్వాత వాళ్ళు అది ర్యాష్ నెగ్లిజెన్స్గా డ్రైవింగ్ చేయడము, మైనర్లోని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయడము, దీనికి ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ 2 వీలర్స్ ఎక్కువ అవుతుంది. సోమాజిగూడలోని కీర్తిలాల్స్ ఆభరణాల షోరూమ్ సిగ్నేచర్ లాంజ్ను ప్రారంభించింది. షోరూమ్ పునరుద్ధరించిన సందర్భంగా ఉన్నత శ్రేణి ఆకర్షణీయమైన సింగిల్ ఎడిషన్ జ్యువెలరీ కలెక్షన్లను సిగ్నేచర్ లాంజ్లో ప్రదర్శించారు. ఇందులో ఉన్న డిజైన్ ఒకేసారి రూపొందుతుందని, పునరావృతం కాదని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక కలెక్షన్కు మంచి స్పందన లభిస్తుందని వివరించారు. సిగ్నేచర్ లౌంజ్ని ప్రారంభించాను, స్టార్ట్ చేసాము కొత్తగా. ఈ సిగ్నేచర్ లౌంజ్ ఏమిని చూస్తే ప్రతి జ్యువెలరీ డిజైన్ నుంచి మేక్ ఫినిష్ నుంచి అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఫీచర్ పెట్టుకుని ప్రతి పీస్ని అంతా క్యూసీ చూసుకొని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ప్రారంభించింది సిగ్నేచర్ లౌంజ్ కాకుండా సింగిల్ ఎడిషన్ చెప్పి ఇంకొక కలెక్షన్ లాంచ్ చేసాము. ఆ సింగిల్ ఎడిషన్ కలెక్షన్ ఏమని చూస్తే ఒక పీస్ ఒకసారి చేస్తే మళ్ళీ మేము రిపీట్ చేయము ఆ పీస్. ఇప్పుడు ఒకసారి ఒక నెక్లెస్ ఒక డిజైన్ చేసామంటే అది ఎవరన్నా కొనుక్కొని పోతే మళ్ళీ ఆ పీస్ని వేరే ఎవరన్నా వచ్చి అడిగితే, లేదు ఆ కస్టమర్ ఎవరైనా మళ్ళీ అడిగితే అలాంటి పీస్ అంటే సేమ్ డిజైన్ అది మనం రిపీట్ చేయము. అలాంటి కాన్సెప్ట్తో వచ్చాము. ఇవాళ ఇక్కడ సిగ్నేచర్ లౌంజ్ను కస్టమర్కి ఏమి కావాలా ఎలా కావాలా అనేది కోసం మనం డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఇక్కడే కూర్చుని వాళ్ళకి అన్ని డిజైన్ గీస్తారు. వాళ్ళకి ఎలా అనుకుంటున్నారో వాళ్ళు థింకింగ్ ఏముందో అది డిజైన్ పరంగా వాళ్ళకి చూపించి కస్టమైజేషన్ చేసి మనం జ్యువెలరీ చేస్తున్నాము. ఇవి అన్నీ వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చేస్తున్నామండి. సో ఇది వచ్చి కోయంబత్తూరును ఉంది. మన బ్రాండ్ కీర్తిలాల్ వచ్చి 87 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్ను. తర్వాత ఈ హైదరాబాద్ను 25 ఇయర్స్ అయింది. తర్వాత హైదరాబాద్ కాకుండా మనం విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఇలాంటి చోటను ఏపీను మొత్తం కలిపి ఏపీ తెలంగాణలో 5 షోరూమ్ ఉందండి. గచ్చిబౌలిను ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ ప్రత్యేక ఫెసిలిటీ వచ్చి సోమాజిగూడ సర్కిల్ను పెట్టాము. అయితే ఈ బ్రాంచ్ను పెట్టాము. ఇక్కడ ఏమింటే ఒక ఫ్లోర్ మొత్తం సిగ్నేచర్ లౌంజ్ కోసం మనం అలొకేట్ చేసి ఇప్పుడు ఇవాళ ప్రారంభించాము. దీనికి చూడడానికి చాలామంది మన కస్టమర్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇవాళ మొత్తం అందరూ చూసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ ఏమి ఇస్తున్నారో అన్నీ మనం వచ్చి పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ కోసం కేటాయించిన పిల్లల ఆట స్థలంలో గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయ ఏర్పాటుపై ఇదివరకు బోర్డుకు వెళ్లామని అన్నారు. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో కాలనీ వాసులంతా ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. పిల్లల పార్కులను ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుండి తరలించాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో కార్యాలయంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టుల వీడియోలను తీస్తూ రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఫాదర్ బాలయ్య నగర్ పార్కు పోయిన చాలా సంవత్సరాల నుంచి మన హుడా లేఅవుట్ కిందనే పార్కు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది. జరిగిన తర్వాత ఇది దాదాపు 1600 గజాల పార్కు. ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చినాయి ఇక్కడ. దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేశాము. ఈ పార్క్ గురించి ఆల్రెడీ 2011లో ఒక కేసు వేశాము. ఆ కేసు ఆల్రెడీ సబ్జుడీస్ ఉంది.
ఆ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తన ఎంఆర్ఓ ఆఫీస్ని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ చేశారు? మన హూడా పార్క్ లో చేశారు. హూడా పార్క్ అనేది మా పార్కు, మన చిల్డ్రన్స్ పార్కు, మా కాలనీకి ఇచ్చిన పార్క్ ని గవర్నమెంట్ ఆక్రమించుకుని దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకురావడం చాలా 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 దురదృష్టకరము. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ స్థలాలలో ఉండాలి. ఇది హూడా పార్కు. హూడా పార్కు గ్రీన్ జోన్ లో కూడా తీసుకొచ్చేసి ఎంఆర్ఓ పార్క్ పెట్టేసి నిన్న మరి పేపర్లో ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారనే మాట మేము పేపర్లో చదవడం జరిగింది. ఇది చాలా చాలా దుర్మార్గం. మన కాలనీ పార్క్ లో ఉన్న పిల్లలు అసలు ఏం పార్క్ ఉందండి? గవర్నమెంట్ అంటది పిల్లలకి చేస్తాము, మనుషులకు చేస్తాము, అన్ని చేస్తాం అంటున్నారు. ఇదన్నీ పెట్టిన తర్వాత కూడా మన పిల్లలకి వచ్చే పార్క్ ని చాలా రోజుల నుంచి ఇది మేము డెవలప్ చేసుకుందాం అనుకుంటే గవర్నమెంట్ ఆక్రమించుకుని గవర్నమెంట్ స్థలాలను తీసుకొచ్చేసి పార్క్ ని అసలుకి కంప్లీట్ కబ్జా చేసుకోవటం కరెక్ట్ కాదు. మా కాలనీ తరపు అందరి నుంచి మేమందరము చాలా వరకు ఆలోచించేది ప్లస్ రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఏంటంటే దయచేసేసి ఎంఆర్ఓ ఆఫీస్ ని ఇక్కడి నుంచి తొలగించి ఆర్డీఓ ఆఫీసులు ఈ ఆఫీసెస్ అన్ని ఇక్కడికి రాకుండా మా పార్క్ ని మాకు ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన స్థలాల్ని మాకు ఇచ్చేసి మా పిల్లల కోసము ఏదో ఒక స్థలం వాళ్ళు ఆడుకునేటట్టు వాళ్ళు చేసుకునేటట్టు చేసేసి పిల్లల భవిష్యత్తుని మాత్రము మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఖరాబ్ చేయొద్దండి.